నమస్కారం. అనంతమైన విశ్వతత్వశాస్త్రం నుండి మన కళ్లకు కనిపించే ఈ భూగోళం వరకు శివతత్వాన్ని అర్థం చేసుకునే ఒక అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. రైట్, ఈరోజు మనం సదాశివుని భౌతిక, తాత్విక స్వరూపాలను, అలాగే ఆయన పవిత్ర క్షేత్రాలను చాలా డీటెయిల్డ్గా, ఇంట్రెస్టింగ్గా తెలుసుకోబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈ విశ్లేషణలో మనం కవర్ చేయబోయే ప్రధాన టాపిక్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్, శివుడు పరమాత్మ స్వరూపం. సెకండ్, శివస్వరూపంలోని అంతరార్థం. థర్డ్, శాంత మరియు రౌద్ర స్వరూపాలు. ఫోర్త్, ప్రముఖ జ్యోతిర్లింగాలు, క్షేత్రాలు. అండ్ ఫైనలీ, పంచకేదారాల విశిష్టత. కంటికి కనిపించని ఒక అద్భుతమైన తత్వం నుంచి మన భౌగోళిక క్షేత్రాల వరకు సాగే ఈ జర్నీని ఇప్పుడు ప్రారంభిద్దాం. మొదటి విభాగం, శివుడు పరమాత్మ స్వరూపం. ఈ విశ్వాన్ని ఒక మ్యాక్రో వ్యూలో చూస్తే కనుక సృష్టిలో శివుని అసలు పాత్ర ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బ్రహ్మ, విష్ణువులతో సహా సమస్త సృష్టిని తనలో లీనం చేసుకుని మళ్లీ ఒక నూతన సృష్టికి కారణమయ్యే మహాకాళుడు ఆయన. ఆయన కాలానుగతమైనవాడు కాదు, సదాశివుడు. సో ఇక్కడ మనందరికీ వచ్చే ఒక బేసిక్ అండ్ వెరీ డీప్ క్వశ్చన్ ఏంటంటే, అసలు శివుడు అనగా ఎవరు? మనం ఈ తత్వాన్ని పూర్తిగా డీకోడ్ చేయడానికి ముందు అసలు ఆ పేర్లో ఉన్న నిజమైన సారాంశమేమిటో తెలుసుకోవాలి కదా. దీనికి ఆదిశంకరాచార్యులవారు ఇచ్చిన ఆన్సర్ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆయనేమన్నారంటే, శివుడు అనగా ఎలాంటి కల్మషమూ లేనివాడు, అంటే ప్రకృతికి సంబంధించిన సత్వ, రజో, తమోగుణాలు ఏవీ అంటనివాడు అని అర్థం. ఆయన భౌతిక పరిమితులకు, కాలానికి పూర్తిగా అతీతులు. అందుకే కదా ఆ పవిత్రత వల్లే ఏ గుణాలు వంటని ఆ అనంత పరిశుద్ధుణ్ణి స్మరించుకుంటే చాలు సకల జనులూ పరిశుద్ధులవుతారు అని అంటారు. ఇక రెండవ విభాగం, శివస్వరూపంలోని అంతరార్థం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. మనం తరచుగా గుడికి వెళ్ళినప్పుడు చూసే ఆ శివుని రూపం వెనుక ఎంత పెద్ద మాస్టర్ క్లాస్ దాగి ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించండి, ఆయన రూపంలోని ప్రతి ఒక్కటీ ఒక ప్రగాఢమైన సింబల్. చేతిలో ఉండే త్రిశూలం సత్వ, రజ, తమోగుణాలకు ప్రతీకైతే డమరుకం సృష్టికి మూలమైన శబ్దబ్రహ్మ స్వరూపం. తలపై ఉండే చంద్రవంక మనోనిగ్రహాన్ని సూచిస్తే, మెడలో ఉండే సర్పాలు భగవంతుల్లోని జీవాత్మలకు సంకేతం. దేహానికి పూసుకున్న భస్మం పూర్తి పరిశుద్ధతను తెలుపుతుంది. ఇట్స్ అమేజింగ్ కదా. ప్రతి చిన్న చిహ్నం మనకొక అద్భుతమైన స్పిరిచువల్ లెసన్ నేర్పిస్తుంది. మూడవ విభాగం, శాంత, రౌద్ర స్వరూపాలు. సృష్టి, లయం, ఈ రెండు ఆయన్లో ఎలా బ్యాలెన్స్ అవుతాయో ఈ సెక్షన్ చూస్తే మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒకే దైవంలో ఇలాంటి 2 డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్ కలగలిసి ఉండటం మనం ఇక్కడే చూస్తాం. ఒకవైపు మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు లాంటి అత్యంత భయంకరమైన ఉగ్రరూపాలు కనిపిస్తాయి. దానికి కంప్లీట్ ఆపోజిట్గా మరోవైపు చూస్తే పార్వతీదేవి, వినాయకుడు, నందీశ్వరుడు లాంటి ఎంతో ప్రశాంతమైన, కుటుంబ సమేతమైన శాంత స్వరూపాలున్నాయి. లయకారుడి ఉగ్రత్వం, ఒక ఫ్యామిలీ ప్రశాంతత, ఈ రెండూ ఒకే దగ్గరుండటం రియలీ ఫ్యాసినేటింగ్. ఈ శాంత స్వరూపాలలోనే అత్యున్నతమైనది దక్షిణామూర్తి అవతారం. ఈయన సాక్షాత్తు పరమశివుని జ్ఞానగురువు రూపం. సాధారణంగా గురువులు మాటలతో పాఠాలు చెప్తారు, రైట్? కాని ఇక్కడ బ్యూటిఫుల్ పారాడాక్స్ ఏంటంటే, దక్షిణామూర్తి కేవలం మౌనంగా ఉండి తన శిష్యుల సందేహాలను నివారిస్తాడు. అత్యున్నతమైన జ్ఞానమనేది మాటల ద్వారా కాదు, ప్రగాఢమైన మౌనం ద్వారానే వ్యక్తమవుతోంది అని చెప్పే ఈ పాయింట్ నిజంగా మైండ్ బ్లోయింగ్. నాలుగవ విభాగం, ప్రముఖ జ్యోతిర్లింగాలు, క్షేత్రాలు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఇన్ని కాస్మిక్ విషయాలు, ఫిలాసఫీలు మన భూమి మీద భౌగోళికంగా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 12. ఈ నంబర్ వినగానే మీకు స్ట్రైక్ అయ్యే ఉంటుంది. అవును, మన భారత ఉపఖండంలో ఆ శివుని భౌతిక రూపాలకు అత్యున్నతమైన ప్రతీకగా నిల్చే 12 జ్యోతిర్లింగాలివి. ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కాదు సుమా, దైవత్వానికి సజీవ సాక్ష్యాలు. రామేశ్వరంలోని రామనాథస్వామి, శ్రీశైలంలో మల్లికార్జున, వారణాసిలో విశ్వేశ్వర, కేదారనాథ్. ఈ లిస్ట్ చూస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపిస్తుంది కదూ. ఈ పురాతన టెంపుల్స్ అన్నీ కూడా ఆ అనంతమైన దైవత్వానికి భూమ్మీద ఉన్న భౌతిక కేంద్రాలుగా పనిచేస్తాయి. హద్దులు లేని దైవాన్ని మనం కనెక్ట్ అవ్వడానికి ఉన్న అద్భుతమైన బ్రిడ్జెస్ ఇవి. జ్యోతిర్లింగాలతో పాటుగా కాశీ, కంచి, శ్రీశైలం, హంపీలోని విరూపాక్ష దేవాలయం,
అలంపూరి, గోకర్ణం లాంటి భాస్కర క్షేత్రాలు కూడా చాలా స్పెషల్. ఇవి మన దేశ భౌగోళిక, చారిత్రక గొప్పతనాన్ని మరింత పెంచుతాయి. 5వ విభాగం పంచకేదారాల విశిష్టత. మన ఈ ప్రయాణంలో వన్ ఆఫ్ ద మోస్ట్ థ్రిల్లింగ్ పార్ట్ ఇక్కడే ఉంది. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం తర్వాత పరిణామాలకు పరమశివునికున్న డైరెక్ట్ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక ఏమైందంటే, పాండవులు తమ పాపాలు పోగొట్టుకోడానికి శివుని వెతుక్కుంటూ బయల్దేరారు. కాని శివుడు వాళ్ళకి దర్శనం ఇవ్వడానికిష్టపడక గుప్తకాశీ దగ్గర ఒక నంది రూపంలో దాక్కుంటాడు. అప్పుడు భీముడు వెళ్ళి ఆ నందిని పట్టుకోబోతే శివుడు అక్కడ్నుంచి మాయమైపోతాడు. అలా మాయమైన ఆ మహాశివుని శరీరభాగాలు 5 వేరువేరు ప్రదేశాలలో ప్రత్యక్షమవుతాయి. అసలు ఈ కథ వింటుంటే ఉత్తరాఖండ్ భౌగోళిక క్షేత్రాలు ఒక మిథలాజికల్ థ్రిల్లర్లా అనిపిస్తాయి కదూ. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ప్రతి క్షేత్రం శివుని భౌతిక రూపంలోని ఒక నిర్దిష్ట భాగానికి ఎలా మ్యాచ్ అవుతుందో చూడండి. కేదారనాథ్లో మూపురభాగం, తుంగనాథ్లో చేతులు, రుద్రనాథ్లో ముఖం, మధ్యమహేశ్వర్లో నాభి, అలాగే కల్పనాథ్లో జటాజూటం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ హిమాలయ పర్వత శ్రేణులన్నీ కలిసి ప్రకృతి ఒడిలో ఒక భారీ విస్తారమైన దేవాలయంగా ఎలా మారాయో. ఇది అబ్సల్యూట్లీ అమేజింగ్. ఇక ముగింపుగా ఇదంతా చూశాక మనందర్నీ ఆలోచింపజేసే ఒక బలమైన ప్రశ్న మిగిలిపోతుంది. నిరాకారుడైన ఆ మహాకాలుడు ఇన్ని వేర్వేరు భూలోక దేవాలయాలలో, క్షేత్రాలలో వ్యక్తమవుతున్నాడు సరే. అయితే శివుని కోసం మనం చేయాల్సిన నిజమైన అన్వేషణ ఎత్తైన పర్వతాలు, క్షేత్రాల గుండా సాగే భౌతిక ప్రయాణమా? లేక మనలోనికి, మన ఆంతరిక మూలాలలోకి సాగే ప్రయాణమా? ఆలోచించండి. బాహ్య తీర్థయాత్రల నుండి అంతర్గత ఆత్మశోధన వైపు తీసుకువెళ్లే ఈ విశ్లేషణ మీకు శివతత్వం పట్ల కొత్త ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.